వెల్కమ్ టు వన్యా అకాడమీ అండి. ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసేటప్పటికి డిస్కౌంట్ పార్ట్ 13. మీలో ఎవరైతే పార్ట్ 13 ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు పార్ట్ 1 నుంచి పార్ట్ 12 వరకు కూడా చూడండి. ఆర్డర్లో ఉంటుంది, కంటిన్యూటీ ఉండి మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ప్రీవియస్ పార్ట్స్ చూడాలి అనుకున్న వాళ్ళు ప్లేలిస్ట్లో డిస్కౌంట్ నేమ్తో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఓకే, సో డిస్కౌంట్స్. సో ఈ పార్ట్ 13తో మనకి డిస్కౌంట్ టాపిక్ కంప్లీట్ అయిపోతుంది. సో ఈరోజు మనం ఈ పార్ట్లో ట్రూ డిస్కౌంట్ గురించి చెప్పుకుందాం. సో ట్రూ డిస్కౌంట్ అంటే ఏంటి, ట్రూ డిస్కౌంట్ మీద ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇస్తారు, మనం ఎలాంటి ఫార్ములాస్ నేర్చుకుంటే వాటిని ఈజీగా సాల్వ్ చేయొచ్చు చూద్దాం. ట్రూ డిస్కౌంట్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక షాప్కి వెళ్ళి ఏదైనా ఒక బుక్ కొందాం అనుకున్నారు. సో ఆ బుక్ యొక్క కాస్ట్, ప్రజెంట్ వర్త్, మీరు ఏ రోజైతే వెళ్ళారో ఆ రోజు దాని యొక్క వర్త్ ఎంత, 1000 రూపీస్. అయితే ఆ బుక్ని మీరు ఆ రోజే కొందాం అనుకుంటున్నారు, కానీ ఈ అమౌంట్ అనేది మీరు పే చేయట్లా, ఒక 3 ఇయర్స్ తర్వాత పే చేద్దాం అనుకుంటున్నారు. షాప్ అతను ఏమంటారు, ఓకే బుక్ తీసుకెళ్ళి 3 ఇయర్స్ తర్వాతనే మనల్ని పే చేయమంటారు. కానీ ప్రజెంట్ వర్త్ 1000 రూపీస్ అయితే 3 ఇయర్స్ తర్వాత కూడా మనల్ని 1000 రూపీసే పే చేయమంటారా, పే చేయమనరు. దీనికి ఎంతో కొంత ఇంట్రెస్ట్ యాడ్ చేసి మనల్ని పే చేయమంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ 10% ఇంట్రెస్ట్, సో 3 ఇయర్స్కి. సో 10% ఇంటూ 3 దట్ ఈక్వల్స్ టు 30%. సో 1000లో 30% అంటే 300. సో 300 రూపీస్ అనేది యాడ్ చేస్తాడు. సో మనం పే చేసేది ఏమవుతుంది, 1000 ప్లస్ 300 దట్ ఈక్వల్స్ టు 1300 రూపీస్ పే చేస్తాం. సో ప్రజెంట్ వర్త్ ఎంతండి, 1000 రూపీస్. కానీ మనం పే చేస్తుంది ఎంత, 3 ఇయర్స్ తర్వాత 1300 రూపీస్ పే చేస్తున్నాం. సో ఈ ప్రజెంట్ వర్త్కి అలానే మనం పే చేసేదానికి మధ్య డిఫరెన్స్ని ఏమంటారు అంటే ట్రూ డిస్కౌంట్ అంటారు. క్లియర్ అయిందా? ప్రజెంట్ మనం కొనే రోజు ఆ ఆర్టికల్ యొక్క వర్త్ ఎంత ఉందో దానికన్నా ఎంతో కొంత అమౌంట్ అనేది యాడ్ చేసి 2 ఇయర్స్ ఆర్ 3 ఇయర్స్ ఆర్ 6 మంత్స్ తర్వాత మనం పే చేస్తామో దానికి అలానే ప్రజెంట్ వర్త్కి మధ్య ఉన్న డిఫరెన్స్ని ఏమంటాము, ట్రూ డిస్కౌంట్ అంటాము. సో ఈ ట్రూ డిస్కౌంట్కి ప్రజెంట్ వర్త్, ఫస్ట్ మీరు వెళ్ళినప్పుడు ప్రజెంట్ వర్త్ అయితే ఎంత ఉందో దాని నుంచి మనకి ట్రూ డిస్కౌంట్ వస్తుంది. ఈ ట్రూ డిస్కౌంట్ అమౌంట్ ప్లస్ ప్రజెంట్ వర్త్ అమౌంట్ రెండు యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది, సమ్ వస్తుంది. అంతే కదా. ప్రజెంట్ వర్త్ ఎంతండి, 1000 రూపీస్. సో ప్రజెంట్ వర్త్ని రేట్ పర్సెంట్తో మనం మల్టిప్లై చేస్తే మనకు వచ్చేది ట్రూ డిస్కౌంట్. ఓకే, ప్రజెంట్ వర్త్ 1000 ఇంటూ రేట్ పర్సెంట్ 3% 10% అనుకుంటున్నాము, ఇంటూ టైం 3 ఇయర్స్ బై పర్సెంట్ ఉంది కాబట్టి 100 రాసుకుంటున్నాం. జీరోస్ క్యాన్సిల్ అయిపోతున్నాయి. 10 10s are 100. 100 ఇంటూ 3 ఎంత అవుతుంది, 300 రూపీస్. సో మనం ఏమనుకున్నాం, ప్రజెంట్ వర్త్కి అలానే మనం పే చేసేదానికి మధ్య డిఫరెన్స్ని ట్రూ డిస్కౌంట్ అనుకుంటున్నాం. సో ట్రూ డిస్కౌంట్ వచ్చింది కదా. సో ఈ ట్రూ డిస్కౌంట్కి ప్రజెంట్ వర్త్ని యాడ్ చేస్తే మనకు వచ్చేది సమ్. సో ట్రూ డిస్కౌంట్ ఎంత, 1000 రూపీస్ ప్లస్ ప్రజెంట్ వర్త్ 1000 రూపీస్ ప్లస్ ట్రూ డిస్కౌంట్ 300 దట్ ఈక్వల్స్ టు 1300 రూపీస్. సో మనం పే చేసేది 1300 కదా. లాజిక్ అర్థమైందనే అనుకుంటున్నాను నేను. ఓకే, ప్రజెంట్ వర్త్ మీద ఎంతో కొంత రేట్ పర్సెంట్ని కొంత టైంకి మనం ఫైండ్ అవుట్ చేయిస్తే వచ్చేది మనకి ట్రూ డిస్కౌంట్ అవుతుంది. సమ్ అంటే ఏంటి, ప్రజెంట్ వర్త్ ప్లస్ ట్రూ డిస్కౌంట్. ఓకేనండి. సో వీటికి కొన్ని స్టాండర్డ్ ఫార్ములాస్ ఉన్నాయి. ఆ ఫార్ములాస్ నేర్చుకొని మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఇన్ఫర్మేషన్ని బట్టి మనం సాల్వ్ చేయొచ్చు. ఆ ఫార్ములాస్ ఏంటో చూద్దాం. ట్రూ డిస్కౌంట్ ఈక్వల్స్ టు టైమ్ ఇంటూ రేట్ ఇంటూ ప్రజెంట్ వర్త్ బై 100. ఓకే, రేట్ పర్సెంట్ ఉండదండి. ఓకేనా, పర్సెంట్ ప్లేస్లో 100 రాసేసుకున్నాం. సో ట్రూ డిస్కౌంట్కి ఫార్ములా టైమ్ ఇంటూ రేట్ ఇంటూ ప్రజెంట్ వర్త్ బై 100.
అలానే ట్రూ డిస్కౌంట్ అమౌంట్. సో అమౌంట్ అన్నా సమ్ అన్నా ఒకటేనండి. ట్రూ డిస్కౌంట్ ఈక్వల్స్ టు అమౌంట్ ఇంటూ రేట్ ఇంటూ 100/100 ప్లస్ రేట్ ఇంటూ టైం. నెక్స్ట్ సమ్ ఈక్వల్స్ టు సింపుల్ ఇంట్రెస్ట్ ఇంటూ ట్రూ డిస్కౌంట్ బై సింపుల్ ఇంట్రెస్ట్ మైనస్ ట్రూ డిస్కౌంట్. మనకి ప్రాబ్లంలో సమ్, సింపుల్ ఇంట్రెస్ట్ అలానే ట్రూ డిస్కౌంట్ వీటి రిలేషన్తో ప్రాబ్లం ఇచ్చినప్పుడు మనం ఈ ఫార్ములా యూస్ చేసుకుంటాం. సో ట్రూ డిస్కౌంట్ ఈక్వల్స్ టు బ్యాంకర్స్ డిస్కౌంట్ ఇంటూ 100/100 ప్లస్ రేట్ ఇంటూ టైం. సో మనకి ట్రూ డిస్కౌంట్, బ్యాంకర్స్ డిస్కౌంట్, రేట్ అలానే టైం వీటి మధ్య రిలేషన్తో ప్రాబ్లం ఇస్తే మనం ఈ ఫార్ములా యూస్ చేసుకుంటాం. సో ఈ 4 ఫార్ములాస్ అనేవి ట్రూ డిస్కౌంట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములాస్. ఈ 4 ఫార్ములాస్ మీరు అన్ని ఫార్ములాస్ ఎలా అయితే నేర్చుకుంటారో ఈ 4 కూడా అలానే నేర్చుకోండి, గుర్తుపెట్టుకోండి. సో ప్రాబ్లం ఇచ్చినప్పుడు మనకి ఏమి ఇచ్చారు దానిని బట్టి మనకి ఏ ఫార్ములా మనకి అప్లికబుల్ అవుతుందో చూసి ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకోవడమే. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. A true discount on a sum of money due 2 years hence at 5% is 15 rupees. Find sum. మనకి ఏమి ఇచ్చారు? ట్రూ డిస్కౌంట్ ఇచ్చారు. ఎంత ఇచ్చారు? 15 రూపీస్. ట్రూ డిస్కౌంట్ టీడీ అని రాస్తున్నానండి. 15 రూపీస్. టైం ఎంత ఇచ్చారు? 2 years ఇచ్చారు. రేట్ పర్సెంట్ ఎంత ఇచ్చారు? 5% ఇచ్చారు. మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటుంది ఏంటి? సమ్. మనం ఒక ఫార్ములా చెప్పుకున్నాం కదా, ట్రూ డిస్కౌంట్ ఈక్వల్స్ టు అమౌంట్ ఇంటూ ఆర్ ఇంటూ టీ బై 100 ప్లస్ ఆర్ ఇంటూ టీ. చూడండి మనకి ట్రూ డిస్కౌంట్ ఉంది, టైం ఉంది, రేట్ పర్సెంట్ ఉంది, సమ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో సమ్ అన్నా అమౌంట్ అన్నా ఒకటే. సో మనకి ట్రూ డిస్కౌంట్, ఆర్ అండ్ టీ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని మనం అమౌంట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఆ ఫార్ములానే రాసుకుందాం. సో ట్రూ డిస్కౌంట్ ఈక్వల్స్ టు అమౌంట్ అన్న సమ్ అన్న ఒకటే కాబట్టి సమ్ ఇంటూ ఆర్ ఇంటూ టీ బై 100 ప్లస్ ఆర్ ఇంటూ టీ. సో ట్రూ డిస్కౌంట్ ఎంత అండి? 15 ఈక్వల్స్ టు సమ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఆర్ ఎంత అవుతుంది? 5 అవుతుంది. టీ 2/100 ప్లస్ 5 ఇంటూ 2. సో దట్ ఈక్వల్స్ టు 15 ఈక్వల్స్ టు సమ్ ఇంటూ 10/100 ప్లస్ 5 2s are 10. 100 ప్లస్ 10 ఏమవుతుంది? 110. ఓకే, 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. సమ్ ఈక్వల్స్ టు 15 ఇంటూ 11 దట్ ఈక్వల్స్ టు 165 రూపీస్ అవుతుంది. ఓకేనా? ఈ ట్రూ డిస్కౌంట్ ప్రాబ్లమ్స్ అన్నీ ఇంతేనండి. సో మీకు ప్రాబ్లంలో ఏమేమి ఇచ్చారు వాటిని బట్టి మీరు ఏం ఫార్ములా యూజ్ చేయగలుగుతారో అందులో సబ్స్టిట్యూట్ చేయటమే. నెక్స్ట్ ప్రాబ్లం. ద బ్యాంకర్స్ డిస్కౌంట్ ఆన్ ఏ బిల్ డ్యూ 6 months hence at 16% per annum is 216 రూపీస్. ద ట్రూ డిస్కౌంట్ ఈజ్. ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి? బ్యాంకర్స్ డిస్కౌంట్ రిలేటెడ్గా ప్రాబ్లం ఇచ్చారు. సో మనం బ్యాంకర్స్ డిస్కౌంట్కి రిలేటెడ్గా కూడా ఫార్ములా చెప్పుకున్నాం కాబట్టి ఆ ఫార్ములానే మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. మనకి ఏమి ఇచ్చారు? బ్యాంకర్స్ డిస్కౌంట్ ఇచ్చారు. ఎంతనిచ్చారు? 216 రూపీస్. రూపీస్. ఇంకా ఏమేమి ఇచ్చారు? టైం ఇచ్చారు మనకి 6 months అని ఇచ్చారు. ఓకే, రేట్ పర్సెంట్ ఇచ్చారు 16% అని. మనల్ని ట్రూ డిస్కౌంట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. అలానే టైం ఎప్పుడూ కూడా ఇయర్స్లోనే ఉండాలండి. ఇక్కడ మంత్స్లో ఇచ్చారు, మనం దీనిని ఇయర్స్లోకి కన్వర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, మనకి ఏ ఫార్ములా యూజ్ అవుతుంది? బ్యాంకర్స్ డిస్కౌంట్ని బేస్ చేసుకొని చెప్పుకున్న ఫార్ములా యూజ్ అవుతుంది. ఇదిగోండి చూడండి, మనకి బ్యాంకర్స్ డిస్కౌంట్ ఇచ్చారు, టైం ఇచ్చారు, రేట్ పర్సెంట్ ఇచ్చారు. మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటుంది ట్రూ డిస్కౌంట్. సో ఆ నాలుగింటికి ఉన్న రిలేషన్తో ఉన్న ఫార్ములా ఏంటి? ట్రూ డిస్కౌంట్ ఈక్వల్స్ టు బ్యాంకర్స్ డిస్కౌంట్ ఇంటూ 100/100 ప్లస్ రేట్ పర్సెంట్. సో ట్రూ డిస్కౌంట్ ఈక్వల్స్ టు
బ్యాంకర్స్ డిస్కౌంట్ ఇంటూ 100/100 ప్లస్ రేట్ ఇంటూ టైం. సో బ్యాంకర్స్ డిస్కౌంట్ ఎంత అండి? 216 రూపీస్ ఇంటూ 100/100 ప్లస్ రేట్ ఎంత? 16 ఇంటూ టైం 6 months. సో మంత్స్ని ఇయర్స్లో కన్వర్ట్ చేయాలి అంటే డివైడెడ్ బై 12. 6 2s are 12, 2 8s are 16. సో 100 ప్లస్ 8 108. 216 ఇంటూ 100/108. 108 2s are 216 అవుతుంది, 200 రూపీస్. ట్రూ డిస్కౌంట్ ఎంత అవుతుందండి? 200 రూపీస్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. The simple interest on a certain sum of money is 22 rupees and the true discount on the same sum for same time and at the same rate is 20 rupees. సో ఒక సమ్ మీద సింపుల్ ఇంట్రెస్ట్ 22 రూపీస్ అంట. సో దాని మీదే ట్రూ డిస్కౌంట్ 20 రూపీస్ అంట. అయితే సమ్ని మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. మనకి ఏమేమి ఇచ్చారు? సింపుల్ ఇంట్రెస్ట్ ఎంతనిచ్చారు? 22 రూపీస్. సో నెక్స్ట్ ట్రూ డిస్కౌంట్ ఎంతనిచ్చారు? 20 రూపీస్. మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటుంది సమ్. సో వీటి రిలేషన్తో మన దగ్గర ఏమైనా ఫార్ములా ఉందేమో చూడండి. సమ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చారు, ట్రూ డిస్కౌంట్ ఇచ్చారు. ఫార్ములా ఏంటి? సింపుల్ ఇంట్రెస్ట్ ఇంటూ ట్రూ డిస్కౌంట్ బై సింపుల్ ఇంట్రెస్ట్ మైనస్ ట్రూ డిస్కౌంట్. సో ఆ ఫార్ములానే యూజ్ చేసుకుందాం. సమ్ ఈక్వల్స్ టు సింపుల్ ఇంట్రెస్ట్ ఇంటూ ట్రూ డిస్కౌంట్ బై సింపుల్ ఇంట్రెస్ట్ మైనస్ ట్రూ డిస్కౌంట్. దట్ ఈక్వల్స్ టు 22 ఇంటూ 20/22 మైనస్ 10 అంటే 2. 2 10s are దట్ ఈక్వల్స్ టు 220 రూపీస్. సమ్ ఏమవుతుందండి? 220 రూపీస్ అవుతుంది. సో ట్రూ డిస్కౌంట్ అంటే ఏంటి? జస్ట్ బేసిక్ నాలెడ్జ్ మనం తెలుసుకున్నాం. ట్రూ డిస్కౌంట్కి సంబంధించిన వచ్చే ప్రాబ్లమ్స్లో మనకి యూజ్ అయ్యే మెయిన్ ఫార్ములాస్ చెప్పుకున్నాం. ఫార్ములాస్ నేర్చుకోండి. మనకి ఇచ్చిన దానిని బట్టి అక్కడ ఏమి అప్లికబుల్ అవుతుందో ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఓకేనా? మీకు అర్థమవటం కోసం నేను ప్రతి ప్రాబ్లంలో ఇలా ఫార్ములా రాసి ఇచ్చినవి రాసి సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. కానీ మీరు ఇదంతా కూడా చేయాల్సిన పని లేదు. మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చారు 22 అని, ట్రూ డిస్కౌంట్ ఇచ్చారు 20 అని, సమ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో సింపుల్ ఇంట్రెస్ట్ 22 ఇంటూ 20/2. 2 10s are 220. జస్ట్ 5 seconds, 5 to 10 seconds చాలా ఎక్కువ ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి. అంటే మీరు ఈ కాన్సెప్ట్ అంతా నేర్చుకొని కొత్తలో మీరు ఫార్ములా రాసుకోండి, సబ్స్టిట్యూట్ చేసుకోండి. రాను స్టెప్స్ తగ్గించి ప్రాబ్లం చేయగలగండి. అదే మనం సక్సెస్ అవ్వాలి అంటే కీ అదేనండి. మీరు ఫస్ట్ టైం తీసుకోండి. కొత్తగా కాన్సెప్ట్ నేర్చుకున్నప్పుడు ప్రాబ్లం ఏమీ లేదు. ఆ టైంని రెడ్యూస్ చేయగలిగేలాగా మీరు ప్రాక్టీస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లం మీకు 5 minutes పడితే తప్పేమీ లేదు. కొత్తగా నేర్చుకునేటప్పుడు 5 minutes ప్రాక్టీస్ చేయండి. సేమ్ మోడల్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. మీరే దాన్ని 30 secondsలో చేయగలిగేలాగా మీకే వచ్చేస్తుంది ప్రాక్టీస్ మీద. ఓకేనా? సో డిస్కౌంట్ టాపిక్ అయితే ఈ రోజుతో పార్ట్ 13తో కంప్లీట్ అయిపోతుందండి. సో రేపటి నుంచి కొత్త టాపిక్ చెప్పుకుందాము. ఓకేనా? సో ఈ వీడియోని అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. సో నేను ఎప్పుడైతే కొత్త వీడియో అప్లోడ్ చేస్తానో మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలానే ఈరోజు డిస్కస్ చేసిన ఈ ప్రాబ్లమ్స్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. మీ డౌట్స్ అనేవి నేను క్లారిఫై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.